జ్ఞానులంతా కోపాన్ని ఏం చేస్తారంట? అంటే జ్ఞానులు అంటే వీళ్ళెవరు? హృదయంలో వాక్యమయ్యున్న దేవుణ్ణి కలిగిన వాళ్ళు. చూడాలండి, హృదయంలో వాక్యమయ్యున్న దేవుణ్ణి కలిగిన వాళ్ళు. ఈయనేం చేస్తాడంట? కోపాన్ని బయట ఉండేదాన్ని చల్లారుస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఇదే వ్యక్తి ఇద్దరు వ్యక్తులు వాదనాడుకునే వాళ్ళ దగ్గరికి వెళ్తే ఈయన ఇంకా పెద్దదైతే గొడవ, లేకపోతే చల్లారిపోయిద్దా అన్నమాట. వాళ్ళు ఇరువురు సమాధాన పడతారన్నమాట. అది భార్య భర్తలు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఆఫీస్లో వాళ్ళు కావచ్చు. అక్కడికి ఎప్పుడైతే ఈ జ్ఞానవంతుడు వెళ్తాడో, ఏ జ్ఞానం? దేవుడి జ్ఞానం. లోక జ్ఞానం అనుకో, అదే వాళ్ళిద్దరి మధ్యలో పుల్లబెడితేనే వాళ్ళిద్దరు నా వైపు చూస్తారు, నా దగ్గరికి వస్తారు న్యాయం కోసం అని అనుకుంటాడు. అది లోక జ్ఞానం. దేవుడి జ్ఞానం కావాలన్నమాట మనకి. అర్థమవుతుందా? 4 కాసులు సంపాదించాలంటే లోక జ్ఞానం కావాలి. మనకు ఆత్మీయత కావాలా, కాసులు కావాలి? ఇక్కడ ఆత్మీయత కావాలంటే దేవుడి జ్ఞానం కావాలి. అర్థమవుతుందండి? మన విశ్వాసం ద్వారా జీవించే వాళ్ళం కాబట్టి మనకేం కావాలి? దేవుడి జ్ఞానం. దేవుడి జ్ఞానం కావాలన్నమాట. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు, ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఒక అతను ఏంటంట, హృదయంలో వాక్యం లేని అతను ఏం చేస్తున్నాడంట? వెళ్ళి తను నష్టపోతా మిగతా వాళ్ళందరికీ కూడా నష్టాన్ని చేస్తున్నాడు, దేవుడికి దూరం చేస్తున్నాడు అన్నమాట జనాన్ని. ఇంకొక అతను ఉన్నాడు, జ్ఞానవంతుడు, హృదయంలో వాక్యమై ఉన్న దేవుణ్ణి కలిగిన అతను. ఈయనేం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ హృదయంలో వాక్యమై ఉన్న దేవుణ్ణి కలిగినప్పుడు ఆయన ఏది మాట్లాడినా సరే అది నీతి మాటే మాట్లాడతాడు. అది ఆయన బుక్లో రాస్తారు. దానివల్ల ఆయన రేపు నిత్య జీవానికి వెళ్తాడు. వాక్యమైన దేవుని తన హృదయంలో కలిగి ఉండటం వల్ల ఈయన ఎక్కడ ప్రవర్తించినా క్రీస్తు వలె ప్రవర్తిస్తాడు అన్నమాట. ఎలా ప్రవర్తిస్తాడు? క్రీస్తు వలె ప్రవర్తిస్తాడు. కాబట్టి ఈయనకు రేపు నిత్య జీవం వచ్చింది. ఈయన చూసి మిగతా వాళ్ళు కూడా నేర్చుకుంటాడు. అరే మనం కూడా అలా ఉండాలిరా, మనం కూడా అలా మాట్లాడాలిరా. వాడు రాకముందు ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి, వాడు వచ్చిన తర్వాత ఎలా ఉంది, అవునా, అలా ఉండాలి అని అనుకుంటాడు. యేసుక్రీస్తు వారి జీవితాన్ని చూసి ఇప్పుడు కూడా ఇంకెంతమంది మనం ప్రేరేపించబడుతున్నాం. ఒక మనిషి ఉండాల్సిన విధానము అది ఏమనుకుంటున్నాం? యేసుక్రీస్తు వారి జీవితం చూసి ఒక మనిషి ఉండాల్సిన జీవితం అదిరా, విధానం అది, మనం కూడా అట్లా ఉండాలి అని అనుకుంటున్నాం ఇన్ని సంవత్సరాలకు కూడా. మరి మన జీవితం చూస్తే కూడా మిగతా వాళ్ళకి అట్లా అనిపిస్తుందా? మన జీవితం కూడా చూసినప్పుడు మిగతా వాళ్ళకి అట్లా అనిపిస్తుందా? అది చెక్ చేసుకోవాలన్నమాట. ఈ దేవుని వాక్యం హృదయంలో కలిగిన అతను ఎక్కడికి వెళ్ళినా సమాధాన మాటలే మాట్లాడతాడు. ఎక్కడికి వెళ్ళినా మిగతా జనాన్ని దేవుని యొద్దకు నడిపిస్తాడు, ఆత్మీయతలోకి వృద్ధి చెందేటట్టుగా నడిపిస్తాడు అన్నమాట.